వెక్టర్ న్యూస్ అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్స్ పార్క్ వ్యతిరేక పోరాటం ఉధృతమవుతోంది. మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకు చేరింది. రాజయ్యపేట చేరుకున్న వైసీపీ ముఖ్య నేతలు మత్స్యకారుల దీక్షకు మద్దతు తెలిపారు. మత్స్యకారులకు మద్దతుగా 9 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రాజయ్యపేట దీక్షా శిబిరం నినాదాలతో హోరెత్తుతోంది. బల్క్ డ్రగ్ పార్కును మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారని వైసీపీ నేతలు తెలిపారు. జీవనోపాధి లేకుండా పోతుందని మండిపడ్డారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి. మాకు ఈ బల్క్ వస్తే అంతా కలుషమైపోతుందండి. ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి. ఇక్కడ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ స్వాతంత్రం చెప్పారు. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పరిశ్రమ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ గ్రామానికి రావడానికి ఎన్ని ఆంక్షలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంతమంది రావాలనేటువంటిది అంకె కూడుకొని 40 మంది 45 మంది అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డగించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం. మేము ఇక్కడ రాజకీయం చేయడానికో లేదా ఇక్కడ గొడవ పడ్డానికో లేదా వారిని ప్రేరేపించడానికో రాలేదు. కేవలం వారికి సంఘీభావం తెలియజేశాం. వారిలో ఒక భరోసాని కల్పించాం, నమ్మకాన్ని కల్పించాం. మరి ఇవన్నీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఒక్క గ్రామమే కాదు, దీని మీద ఆధారపడినటువంటి దాదాపు 15 గ్రామాలు, దాదాపు 25,000 మత్స్యకార కుటుంబాలకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నటువంటి మాట ఇవ్వడానికి ఈ రోజు మీ మధ్యకి రావడం జరిగిందనేటువంటి విషయాన్ని